వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ సౌత్ రైడ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి డే 3. సో ఇప్పుడైతే మనం అయితే ప్రజెంట్ చెన్నైలో ఉంటాం అండ్ అపార్ట్మెంట్లో అయితే. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇప్పుడు పాండిచేరికి అయితే బయలుదేరుతాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి 126 కిలోమీటర్స్ ఏముంది. సో ఇప్పుడైతే వెళ్ళి అక్కడికైతే వెళ్ళిపోవాలి. అండ్ మనైతే ఇంకా మోటో లాగిలో అయితే మాట్లాడుకుంటే వెళ్దాం అనమాట. అండ్ కిందకి వెళ్ళి మనకి లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకోవాలంటే బండికి అయితే కట్టేయాలి కదా. సో మనం అయితే కిందకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ వెళ్దాం, మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం. అండ్ సీ గైస్ అన్నమాట లాక్. సో బాయ్స్, అండ్ ఫైనల్లీ మన ప్యాకింగ్ అయితే అంతా అయితే అయిపోయింది అనమాట. అండ్ లగేజ్ అయితే బాయ్స్ కిందకి అయితే వచ్చేసినాం. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు మన బైక్స్ దగ్గరికి అయితే వెళ్దాం. డైరెక్ట్ పాండిచేరికి వెళ్ళాలి. పాండిచేరికి వెళ్ళి అక్కడ రూమ్స్ ఏమైనా ఉంటాయి అవి చూసుకోవాలన్నమాట. గుడిసెలు అంటారు కదా, సో అలాంటివి ఉంటాయి. చలో బాయ్స్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ వ్యూ. అండ్ ద టైట్ సీక్రెట్ ఇది ఉంటుంది అనమాట ఇక్కడ. వాయిస్ ఫైనల్లీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అయితే చాలా పీస్ఫుల్ ఉంది వాయిస్. ఇద్దరం పీస్ఫుల్గా అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వీడియో అయితే మంచిగా అయితే వస్తుంది అనుకుంటా యాంగిల్ అయితే. సో ఫస్ట్ డే వీడియో అయితే మంచిగా రాలేదు యాంగిల్ అయితే. అండ్ దెన్ ఇప్పుడైతే ఎలా వస్తుందో అయితే నాకైతే తెలియదు. చెన్నైలో ఇప్పుడు ఇదే వాయిస్ టార్చర్ అయితే. లోకల్ నుంచి బయటకు వెళ్ళడమే టార్చర్ ఇప్పుడు. వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్ ఇయర్ ఏం అర్థం కావట్లేదు. ఓకే, మూవీ షూట్ అయితే అవుతుంది బాయ్స్. ఫ్యూల్ అయితే అయిపోయిందండి. 1318 రూపీస్ అయితే పట్టింది. ఎందుకంటే మనం ఒక పాయింట్ దగ్గర కూడా వాటిని కొట్టాం కదా. సో ఇంత దూరం వచ్చాం కదా బయటికి అవుట్కట్స్లోకి. సో అట్లా ఓకేనా, థ్యాంక్ యూ. అసలు మనం స్లోగా అయితే వెళ్దాం, మన వాళ్ళు అయితే వస్తారు. ఇప్పుడైతే హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా అయితే వెళ్ళిపోవచ్చు. చలో బాయ్స్, డోంట్ ట్రస్ట్ దిస్ యానిమల్స్ మ్యాన్. 2 times యానిమల్స్ వల్లనే కింద పడ్డా నేను. హైవేస్ మాత్రం క్రేజీ ఉన్నాయి, గుడ్ హైవేస్. బట్ లోకల్ అయితే ఇంత చిన్నలాగా ఉంది, అంత చిన్నలాగా ఉంది. బట్ హైవేస్ ఆర్ వెరీ గుడ్ మ్యాన్, చాలా బాగున్నాయి కదా హైవేస్ అయితే. వాయిస్ మంచి చికెన్ వాసన వస్తుంది వాయిస్. ఓ మై గాడ్, బాగుంది కదా. కానీ ఆపోజిట్లో ఇప్పుడు వెహికల్స్ వస్తేనే ప్రాబ్లం. మంచిగా ఆనరింగ్ చేసుకోవాలనిపిస్తుంది, బట్ ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి. పాండిచ్చేరి టేక్ డైవర్షన్ రైట్ ఆఫ్టర్ 5 kilometers అనమాట. అయితే 85 అని చెప్పినా కదా. సో దాని తర్వాత 5 kilometers రైట్ అయితే ఉంది. క్రేజీ ఉంది కదా ఏదైతే. గుడ్ 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 గ్రీనరీ ప్లేస్. అండ్ ఈరోజు వెదర్ కూడా అనుకూలంగా అయితే ఉంది మనకైతే. ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్. సో బాయ్స్ ఎక్కడనో తెలియదు లొకేషన్ అయితే. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట. తమిళనాడులో అయితే మొత్తం బ్రిడ్జెస్ ఉంటాయి కదా. సో రూట్స్ అయితే మొత్తం ఉన్నాయి. అంటే ఉన్నంతసేపు ఇట్లా హైవేనే ఉన్నాయి, బట్ ఇట్లా పెద్ద హైవేస్ అయితే కడుతున్నారు అనమాట, ఫ్లైఓవర్స్ లాగా. బట్ బాగున్నాయి అనుకోండి. ఇక ఎనీవే ఇంకా 40 kilometers ఉంది పాండిచ్చేరికి. ఎనీవే మనం అయితే పాండిచ్చేరిలో అయితే కలుగుతాం. ఇంకా అరే ఎంత పక్కడవన్నీ ప్లాన్ చేస్తారు కదా చేస్తే. తీసుకో మరి, యూఆర్ రిచ్ కిడ్ బ్రో, టేక్ ఇట్ మ్యాన్. ఇంకా 26 kilometers అయితే ఉందన్నమాట. అండ్ జస్ట్ వాడు కోకోనట్ వాటర్ తాగామనేసి అండ్ యువర్ స్టాప్ డే. కొబ్బరి నీళ్ళు మంచిగా తాగేసి అండ్ కొబ్బరికాయతో సహా తిన్నాం అనమాట అందరూ ఉన్న కొబ్బరితోటి. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ముంజలు అయితే కొట్టిస్తున్నాం. అండ్ గైస్ కెన్ సీ జీవన్ అడ్డు సుభాష్ ఎగ్జాక్ట్లీ ఎక్కడో తెలియదు లొకేషన్ అయితే. బట్ ఇంకా 26 kilometers అయితే ఉందన్నమాట. అండ్ వీఆర్ స్టాప్డ్ ఫర్ కోకోనట్ వాటర్ కోసం అయితే ఆగినాం. అండ్ తాగినాం అనమాట. మనలో వచ్చేసి కొబ్బరి తింటున్నారు. అండ్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ముందులో అయితే కొడుతున్నారు అనమాట. లొకేషన్స్ అయితే క్రేజీ ఉన్నాయి బాయ్స్, లొకేషన్స్ అయితే. సో బాయ్స్ అండ్ విల్ గో. చలో బాయ్స్ వీఆర్ డన్. అండ్ ఛార్జింగ్ కూడా లేదనమాట మన మొబైల్స్లో. అండ్ సో నో వీ హ్యావ్ టు గో మ్యాన్. ఫైనల్లీ మనం అయితే పాండిచ్చేరి దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ దెన్ ఇంకా లోపలికి అయితే వెళ్ళడమే. సో ఇప్పుడైతే ఆగినాం అనమాట. వచ్చేసాం అయితే రాక్ బీచ్కి అయితే వెళ్ళాలంట. సో ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తున్నాం. అండ్ మోర్ 13 kilometers, 13 kilometers అంటే 26 minutes అంటే ఒక 1/2 hour. మనం అయితే రూమ్కి అయితే చేరుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడే ఒక 5-10 minutes అయితే వచ్చి సో ఇప్పుడు మొబైల్స్లో ఇక ఛార్జింగ్ అయితే పెడుతున్నాం. అండ్ సో చూపిస్తారు కూడా రూమ్ అయితే మీకైతే. సో బాయ్స్ చూస్తున్నారు కదా, దిస్ అవర్ రూమ్. సో దిస్ ఇస్ అ బెడ్ అండ్ 3 personsకి. అండ్ ఇది వచ్చేసి సింగిల్ అన్నమాట. అండ్ దట్ వాజ్ వాష్రూమ్. సో పవర్ ఆఫ్ అయిపోయింది.
మనం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మన బీచ్ ఫస్ట్ ఫుడ్ తినేసి ఆ బీచ్కి అయితే వెళ్దాం. ఫుడ్ తిందామని ఇప్పుడే బయటకి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది కదా, సో అక్కడ మంచిల్ బిర్యానీ అయితే ఉంది. అండ్ పార్సల్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిందామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాం. బాయ్స్ ఇప్పుడైతే మనం అయితే అండ్ పారడైస్ బీచ్కి అయితే వచ్చినాం అనమాట. అండ్ లైక్ ఈవెన్ ఎంట్రీ టికెట్ సో హ్యాండ్కి అయితే ఉంది కదా, సో ఇట్ కాస్ట్ అరౌండ్ 70 రూపీస్. అండ్ సో ఓన్లీ 6 o'clock వరకే అంట. అండ్ లోపల గేమ్స్ ఏమన్నా ఆడాలంటే సో ద గేమ్స్ విల్ బి ఎండెడ్ ఎట్ 6 PM. అండ్ నార్మల్గా మనం చూడడానికి అండ్ తిరగడానికి అయితే 6 to 8 o'clock అయితే అవైలబుల్ ఉంది. అండ్ యాక్టివిటీస్ ఆ గేమ్స్ కోసం అయితే 6 o'clock అంట. అండ్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. అండ్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్లే ద గేమ్స్. And we'll just see it and we'll just enjoy it. So yep, and we'll see if it is possible for tomorrow, and then we can definitely participate the games. So each would add on yeah. Finally we are entered into this and the beach. And this was that emontarra ade dead bike kadra. Activities అయితే ఉన్నాయి. Boys, no alcohol behind this point, right? And if we close, no, and this is alcohol behind this point. Only boys things. Men's are always men's. Yeah, bro. Boys are always boys. Boys, finally we are entered into the beach and another beach. మీకు చెప్పినా కదా బీచ్ అయితే నేమ్. సో మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారా. అండ్ మన వాళ్ళు అయితే కాదు గైస్, ఇప్పుడు హౌస్ ఎంజాయ్ ద లైఫ్ మ్యాన్. సో గైస్ డెఫినెట్లీ ట్రావెల్ చేయండి ఇలాంటి ప్లేసెస్కి అయితే. సో దట్ క్రేజీ ఉంటుంది. ఫ్రెండ్స్ అయితే వెళ్ళండి, ఇంకా అదైతే అల్టిమేట్ ఉంటుంది అనమాట. అండ్ సో బ్యాక్ సైడ్ ఉంది వాయిస్, ఇంకా బ్యాక్ సైడ్లో హట్స్ షెల్టర్స్లా అవుతుంది అనమాట బ్యాక్. సో దట్ లుక్స్ క్రేజీ. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి ఈజీ ఉంది, బట్ మనం నిన్న వెళ్ళిన బీచ్ ఉంది కదా, సో అదైతే అసలు స్విమ్మింగ్ చేయడానికి అంత పాసిబిలిటీ లేదు. అంటే లైక్ అంటే కొద్దిగా వాటర్ వేవ్ అనేది అది ఎక్కువ ఉందన్నమాట. సో యా ఏరియా అయితే స్విమ్మింగ్ చేయడానికి చాలా బాగుంది బాయ్స్. నిన్న పోయిందైతే కొద్దిగా భయంగా ఉంది. అండ్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి లెంత్ తక్కువ ఉందన్నమాట. లైక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళడానికి. అండ్ అది అంత లోపలికి వెళ్ళినా మనకు నడుము దగ్గరికి అయితే వస్తుంది వాటర్. ఇంకా నిన్న వెళ్ళింది అయితే ఆల్మోస్ట్ మన చెస్ట్ దగ్గరికి వస్తుంది అనమాట వాటర్ అయితే. అండ్ గుడ్ అయితే వెళ్ళమనేది చెప్తున్నారు అనమాట. సో అక్కడ చూస్తారా, సో చాలా బాగుంది. సో బాయ్స్ మనం వచ్చేసి చెప్పులు పట్టుకొని అయితే నడుస్తున్నాం. ఫీల్ కోసం పెట్టుకొని మంచిగా ఫీల్ కోసం అండ్ సాఫ్ట్ శాండ్ కోసం అయితే మనం వాకింగ్ అయితే చేస్తున్నాం ఇండియా. సో చాలా బాగుంది బాయ్స్ లిటరల్లీ. ఇప్పుడైతే మనమైతే బీచ్లోనే ఉన్నాం. అండ్ ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ మళ్ళీ మనం అయితే వస్తాం అనమాట. సో ఇది పార్టీలాగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. సో విల్ కమ్ బ్యాక్. వస్తే వెళ్ళి మళ్ళీ ఫుడ్ అండ్ తినేసి అండ్ విల్ బీ బ్యాక్.